అదేవిధంగా ప్రతిపక్ష నేతలకు సంబంధించిన కుటుంబ వ్యవహారాల్లో ఒక ముఖ్యమంత్రి స్థాయిగా ఉండి కూడా అటువంటి వ్యాఖ్యలు చేయడం నిజంగా మంచిది కాదు. నిజంగా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడాల్సి వస్తే ఎప్పుడు చూసినా దాదాపు 4 సంవత్సరాల కాలంగా ఒకే ఒక్క విమర్శ ఏం చేస్తున్నామంటే, మీరు ఆ స్థాయిలో ఉండి ఎవరో చిన్నవాళ్ళో లేకపోతే మీ కింది స్థాయిలో ఎవరైనా మాట్లాడితే బాగుండేది. మీరు ముఖ్యమంత్రుల స్థాయిలో ఉండి కూడా 3 పిల్లల గురించి మాట్లాడడం నిజంగా ఏమాత్రం మంచిది అనిపించట్లేదు. ఆయన మీద మీకు ఎందుకు ఏడుకోకుండా నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి అర్థం కావట్లేదు మాకు ఆయన విషయంలో. ఎందుకు ఈ మాట చెప్తున్నాం? 3 పిల్లలు అనేది కేవలం తన వ్యక్తిగతమైన సంబంధించిన విషయం అది. అయితే ప్రజాస్వామ్యంలో తనకి ఏదైనా కుటుంబంలో ఇబ్బందులు వచ్చినప్పుడు స్వచ్ఛందంగా విడాకులు తీసుకొని మరొక పెళ్లి చేసుకున్నాడు. అయితే అది ఏదైనా నష్టం ఉంటే తన భార్యలు వచ్చేసి ఎప్పుడైనా కోర్టు మెట్లు ఎక్కువ లేకపోతే మీడియా ముందుకు వచ్చో లేకపోతే జగనన్న నాకు ఇబ్బంది పెడుతున్నారు లేకపోతే ఇబ్బంది వస్తుందని చెప్పి మీ దగ్గరికి ఎవరైనా వచ్చింటే ఆ సందర్భంలో మీరు మాట్లాడితే బాగుంటుంది. కానీ కేవలం రాజకీయాల కోసం కుటుంబాలు లాగడం మాత్రం ఏమాత్రం మంచి పద్ధతి కాదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారికి గుర్తు చేస్తూ, అదేవిధంగా అన్న మీ పరిపాలనలో పవన్ కళ్యాణ్ గురించి పక్కన పెట్టేసి ఆయన వ్యక్తిగత సంబంధించిన విషయాలు పక్కన పెట్టేసి ఈ రాష్ట్రాన్ని మీరు బాగు చేయడానికి ఈ యొక్క ముఖ్యమంత్రి పదవిని మీకు మేమంతా కూడా కట్టబెట్టామన్నా, దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఏదైనా పాలన ఉంటే పాలనాపరంగా నిర్ణయాలు సరైన నిర్ణయాలు తీసుకొని ఆ విధమైన దిశగా ప్రయాణం చేయాల్సిందిగా ఆయనకి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. దాదాపు మీ పాలనలో ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ మైనార్టీలు కానీ ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా బతికే పరిస్థితి లేదన్నా. ఏవైతే ఈ కార్పొరేషన్స్ ఉన్నాయో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కార్పొరేషన్ ఉన్నాయో ఈ కార్పొరేషన్లో ఒక్కటంటే ఒక్క లోన్ కూడా ఇచ్చిన పరిస్థితి మీరు లేదన్నా. ఈ సంక్షేమం పైన మీరు ఎంత కొంత దృష్టి పెట్టి ఈ సంక్షేమాన్ని కొనసాగిస్తే బాగుంటుంది తప్ప పవన్ కళ్యాణ్ గురించి మీకు ఎందుకన్నా, ఆయన వ్యక్తిగత సమస్య మీకు ఎందుకు అనవసరంగా. మరొక అంశం మాట్లాడతారు పవన్ కళ్యాణ్ గురించి, ఏదైనా స్త్రీలను గౌరవించాడు 3 అంటే 3 నెలలు కూడా కాపురం చేయడు లేకపోతే 4 నెలలు ఎందుకన్నా ఇదంతా మీకు? నిజంగా స్త్రీలు గౌరవించడంటే మీ తల్లిని మీరు తరిమేసింది నిజం కాదా? మీ చెల్లిని మీరు తరిమేసింది నిజం కదా? ఎవరన్నా అన్యాయం చేసింది? తను కేవలం నచ్చకో లేకపోతే తన కుటుంబంలో ఇబ్బందుల వలన తను వ్యక్తిగతంగా తను విడిపోయి మరొక పెళ్లి చేస్తుంది. అయితే మీకోసం అహర్నిశలు కష్టపడి పార్టీ కోసం కష్టపడి పార్టీని అధికారులకు తీసుకొచ్చినటువంటి విజయమ్మ గారిని మీరు ఎక్కడ పెట్టారన్నా, అదేవిధంగా శర్మిలమ్మ గారిని మీరు ఎక్కడ పెట్టారన్నా, ఇవన్నీ మరిచి పవన్ కళ్యాణ్ గురించి మీకు ఎందుకన్నా? అదేవిధంగా మీరు పెట్టాల్సిన అంశం ఏదైనా ఉందంటే దృష్టి పెట్టాల్సిన అంశాలు ఏమైనా ఉన్నాయంటే దళితుల సంక్షేమం ఉన్నా. ఒకరేమో డోర్ డెలివరీ చేస్తారు చంపి, ఆయనకు మాత్రం మీరు సన్మానాలు చేస్తారు, పెద్ద పెద్ద బొక్కేలు ఇస్తారు, పెద్దగా ఆహ్వానిస్తారు, బహిరంగ సభలో మాట్లాడతారు, వాటిపై చర్యలు ఉండవు. డాక్టర్గా ఒక బాధ్యత నిర్వహిస్తున్నటువంటి ఒక డాక్టర్ని కూడా కేవలం మాస్క్లు అడిగితే కూడా నిర్దాక్షిణ్యంగా చంపిన పరిస్థితి ఈ ప్రభుత్వం. అదేవిధంగా ఇసుక దోపిడీ జరుగుతుందని చెప్పేసి ఒక యువకుడు ఎవరైతే ఆ యువకుడు ఎదురు తిరిగి మాట్లాడితే శిరోమణం చేసిన సంగతి, ఇవన్నీ మరిచి వీటిపైన దృష్టి మరిచి పవన్ కళ్యాణ్ గురించి మీకు ఎందుకన్నా ఆయన వ్యక్తిగత జీవితం, ఆయన వ్యక్తిగత మీరు ఇంకో 2-3 మాటలు మాట్లాడుతున్నారు. మేము భవిష్యత్తులో ఏదైనా చేయాలనుకుంటే ఖచ్చితంగా మేము ఈ యొక్క జాతికే చేస్తామని చెప్పేసి ఆ వెనుకబడిన జాతికే చేస్తామని అనేక సందర్భాల్లో చెప్పారు. ఎవరికి న్యాయం చేశారో ఒక్కసారి ఏం చెప్పాలని చెప్పేసి ఈ జగన్మోహన్ రెడ్డి గారికి కోరుతున్నాం. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు నిజంగా ఎంతో కొంత మానవత దృక్పథంతో కిడ్నీ బాధితులకు కానీ అదేవిధంగా రైతులకు కానీ ఇప్పటి వరకు తన సొంత ఖర్చులతో ఈరోజు ప్రతి ఒక్కరు కూడా న్యాయం చేసిన పరిస్థితి పవన్ కళ్యాణ్ గారికి. అటువంటి పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడమే కాకుండా ఇంత దారుణంగా బహిరంగ సభలో ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఈ విధంగా మాట్లాడడం నిజంగా ఎవరికైనా నచ్చట్లేదన్నా. మీరు ఇప్పటికైనా
పద్ధతి మానుకొని అది ఈ పద్ధతులు వదిలేసి కొత్త పద్ధతిలో అభివృద్ధి అనే ఆ వైపు పయనిస్తే ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని హర్షిస్తారన్న. లేకపోతే మాత్రం రానున్న రోజులు ఇప్పటికే మీరు పూర్తి స్థాయి జనాల్లో ఆదరణ కోల్పోయారు, అట్టడుగు స్థాయిలో ఉన్నారు. ఇప్పటికైనా ఎంతో కొంత మేలుకొని అభివృద్ధి వైపుకి మీరు ముందుకు రావాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నామన్నా. మరోపక్క మీరు పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ గురించి కాదన్నా, మా కార్పొరేషన్ నిధులు 74,000 కోట్ల రూపాయలు మీరు దారి మళ్లించారు. అవి ఎవరికి ఇచ్చారు, ఎవరికి లబ్ధి పొందారో ఒక్కసారి వివరణ ఇవ్వాల్సింది కూడా ఈ యొక్క ముఖ్యమంత్రి గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నామన్నా. అదేవిధంగా ఎవరైతే ఈ దళిత వర్గాలను కానీ వెనుకబడి కులాలను కానీ పారిశ్రామికవేత్తలు చేస్తున్న మీరు ఈరోజు ఒక్కటంటే ఒక్కటి కూడా లోన్ ఇచ్చిన పరిస్థితి, ఇవన్నీ దృష్టి పెట్టండి. ఇవన్నీ ఎందుకన్నా మీకు ఎందుకో కానీ ఆ పవన్ కళ్యాణ్ గురించి మా డెత్ 3 పిల్లలు తప్ప మరొక అంశమే దొరకలేదు. ఎందుకంటే ఆయనకి ఒకే ఒక్క సమస్య ఏమంటే అదే సమస్యగా కనపడుతుంది తప్ప ఈ రాష్ట్రంలో ఉన్న సమస్యలు మాత్రం ఈ జగన్మోహన్ రెడ్డి ఆయన కనిపించలేదు. మీరు ప్రతిపక్షాన్ని విమర్శించాలనుకుంటే వాళ్ళ వ్యక్తిగత సంబంధించిన విషయాలు కాకుండా ఏదైనా అవినీతి ఆరోపణల పరంగా చేయాలనుకుంటే చేయండి తప్ప ఇటువంటి ఆరోపణలు మాత్రం నిజంగా ఎవరికి మంచిది కాదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారికి మరొకసారి మా యొక్క విజ్ఞప్తిని తెలియజేస్తూ ఖచ్చితంగా భావితరాల భవిష్యత్తు కోసం మీరు పనిచేస్తారని చెప్పి గతంలో చెప్పారన్నా. భావితరాల భవిష్యత్తు కోసం పనిచేయండి తప్ప ఏ పవన్ కళ్యాణ్ గురించో లేకపోతే ఇంకోరి గురించో మాట్లాడుతూ వాళ్ళ వ్యక్తిగత జీవితాలని బజార్కి ఇచ్చడం మాత్రం మంచిది కాదన్నా. మాట్లాడుకోవాల్సి వస్తే 2 పిల్లలు 3 పిల్లలు మాట్లాడుకోవాల్సి వస్తే మీ కుటుంబంలో రాజారెడ్డి దగ్గర నుంచి తీసుకుంటే మీ తాతగారి దగ్గర నుంచి తీసుకుంటే చరిత్ర ఒకసారి చదువుకోండి అన్న. చరిత్ర ఏం చెప్తుందో చరిత్ర తీసుకో, మీ చరిత్ర ఎంతుందో తెలియజేసుకో ఒకసారి. ఆ తర్వాతే ఇంకోరి గురించి మాట్లాడన్నా. మీరు నిజంగా మీరు శ్రీరామచంద్రుడే మేము ఎవరు కాదనలేదు, అయితే నీలాగే అంతా ఉండాలని ఎవరు కోరుకోరన్న. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ప్రజాస్వామ్య జీవితం, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు స్వేచ్ఛగా బతకడానికే మనకు హక్కులు ఉన్నాయన. చట్టబద్ధంగా ఆయన చేసింది విడాకులు ఇచ్చి ఆ యొక్క కార్యక్రమాన్ని విరమించుకొని మరొక పెళ్లి చేసుకున్నారు తప్ప చట్టానికి విరుద్ధంగా మాత్రం చేసుకోలేదు. సుప్రీంకోర్టులోనే ఈ యొక్క అంశం చట్టబద్ధత ఉందన్న. ఇది ఒకసారి మీరు గమనించాలి. మరొకసారి పవన్ కళ్యాణ్ గురించి పక్కన పెట్టేసి రాష్ట్ర అభివృద్ధి గురించి, దళితుల గురించి, అదేవిధంగా ఎస్సీ ఎస్టీల గురించి, బీసీల గురించి, మైనార్టీల గురించి ఆలోచించి ఆ యొక్క సంక్షేమాన్ని నడపాలని చెప్పేసి మరొక్కసారి ఈ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ మరొక్కసారి పవన్ కళ్యాణ్ గురించి మాత్రం ఏమాత్రం ఇటువంటి పద్ధతిలో మాట్లాడితే మాత్రం మేము కూడా ఖచ్చితంగా తిరిగి మాట్లాడతామని చెప్పి తెలియజేస్తూ